గురుగారు ఈ ఏడాదంతా వ్యతిరేక గ్రహస్థితులు ఏమైనా ఉన్నాయా? వాస్తవానికైతే షడ్గ్రహ కూటమి అనేది ఒక వ్యతిరేక గ్రహస్థితే. నిజానికి చెప్పాలంటే రియల్లీ ఫ్యాక్ట్ వ్యతిరేక గ్రహస్థితే. కానీ ఆ వ్యతిరేక గ్రహస్థితి నుంచి మనం బయటపడడానికి మార్గాలు ఉన్నాయి. ఇక రెండవ రోజు దగ్గర నుంచి షడ్గ్రహ కూటమి పంచగ్రహ కూటమిగా చేంజ్ అయిపోతుంది. అక్కడి నుంచి చాతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి. ఆ విధంగా ఈ 354 రోజుల పాటు కొనసాగేటువంటి శ్రీ విశ్వావసులో అనేక వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నాయి. 1, 2 కాదు, అనేక వ్యతిరేక గ్రహస్థులు ఉన్నాయి. కానీ అనేక వ్యతిరేక గ్రహస్థులు ఉన్నప్పటికీ కూడా కొన్ని శుభగ్రహాల యొక్క అనుగ్రహం కూడా నీడలాగా వెంటాడుతుంటుంది. కనుక ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో అలాంటి వ్యతిరేకత తగ్గటాని కోసంగా శుభగ్రహాల నీడ కూడా మన మీద ఉంది. కనుక ఎవరో ఆందోళన చెందిన అవసరం లేదు. అయితే 2 గ్రహణాలు మాత్రం మనకు ఉన్నాయి. అవి కూడా 2 సంపూర్ణ గ్రహణాలు. అది భాద్రపద పూర్ణిమ రోజున చాలామంది అనుకుంటారు భాద్రపద పూర్ణిమ రోజు జరిగేటువంటి గ్రహణము అది కుంభరాశిలో ఉంది. భారతదేశంలో అది పాక్షికంగానే ఉంటుంది. కానీ ఇది శతభిష నక్షత్రంలో పడుతుంది, శతభిష నక్షత్రంలో పడుతుంది, అనేక పంచాంగాల్లో ఉంటుంది. కానీ శతభిష నక్షత్రంలో పట్టనే పట్టదది. అది పూర్వాభాద్ర నక్షత్రంలోనే జరుగుతుంది. మనం ఖచ్చితంగా టెలిస్కోపుల ద్వారా చూడవచ్చు. కనుక పూర్వాభాద్ర నక్షత్రంలో అది రాహుగ్రస్తంగా జరుగుతుంది. అది భాద్రపద పూర్ణిమ రోజున. అది కేవలం భారతదేశంలో పాక్షికంగా కనబడుతుంది. అలాగే నెక్స్ట్ పాల్గొన మాసంలో నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది. కనుక ఈ మామూలు గ్రహణాలు లాంటివే. దీంతో మించి వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం మనం ఏదో ప్రకారంగా ఆ ప్రభావం నుంచి మనం బయటపడటానికి చక్కటి పరిహారాలు లాంటివి మనం చేసుకోవడానికి ముందుకు వెళ్ళబోతున్నాం. ఆ పరిహారాలు పాటిస్తుంటే వ్యతిరేక గ్రహస్థుల ప్రభావాన్ని 100కి 100 భాగాలు తగ్గించుకోవచ్చు అనేటువంటిది విశ్వాసం ఉన్నది.